Namaste viewers. Today I would like to explain about the midpoint theorem. Midpoint theorem గురించి మనం నేర్చుకుందాం. ముందుగా statement of the midpoint theorem. So what is the midpoint theorem statement? అదేంటంటే if a line segment joining the midpoints of any two sides of a triangle always parallel to third side and half of it. ఒకసారి చూడండి, a line segment joining any two sides of a triangle is always parallel to the third side and also half of it. అంటే ఎలా అంటే ఈ డయాగ్రామ్ చూడండి, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. in this triangle let it A, B, C and here let the midpoint of AB as D and midpoint of AC as E. So here AB and AC are the any two sides. అంటే టూ సైడ్స్ తీసుకున్నాం, త్రీ సైడ్స్ ఉన్నాయి కదండి. టోటల్ త్రీ సైడ్స్లో టూ సైడ్స్ AB అండ్ AC అండ్ దేర్ మిడ్ పాయింట్స్ D. అంటే AB మిడ్ పాయింట్ D, AC మిడ్ పాయింట్ E. నౌ so the line segment joining, so whatever it is midpoints you join, so there is a line segment DE. So what happens according to the statement, DE is always parallel to the BC. At the same time DE is off of the BC. So our aim is DE parallel to BC and DE is off of BC. So this is midpoint theorem. So as it is midpoint of D is midpoint of AB, then what we say, AD is equal to DB. As it is as E is midpoint of AC, AE is equal to EC. So this is the diagram. From this diagram we can understand AD is equal to DB, AE is equal to EC, and what to be proved, DE is parallel to BC and DE is half of BC. So first of all, మనకి ఎనీ థియరం, టు ప్రూవ్ ఎనీ థియరం 6 steps are important. What are the steps? Statement. Already we have written about that statement. And the next figure. So this is the figure. Next one is what is the given information from the statement. So here given information is must and should you have to write. So given information. This is also known as హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే మనకి ఏంటి ఇచ్చారు అన్నది. నెక్స్ట్ గివెన్. వాట్ ఈస్ గివెన్? సో ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. సో దిస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ అండ్ షుడ్ బి యూ హ్యావ్ టు రైట్. యూ హ్యావ్ టు రైట్ ద ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అండ్ D, E are midpoints of AB, AC respectively. So that means AB midpoint D, AE midpoint, AC midpoint E. So these are the midpoints. Next, what is to be proven? మనం ఏం ప్రూవ్ చేయాలి? RTP, that is called required to prove. So what is required to prove? DE is parallel to BC. DE is parallel to BC. And second one, DE is also half of, DE is equal to half of BC. So these to be what are the first one? First RTP is DE parallel to BC. Second RTP is DE is equal to half of BC. This is our aim. మనకి ఎప్పుడైనా సరే ఒక థియరం ప్రూవ్ చేయాలంటే గివెన్ ఆర్టీపీ ఈ రెండు మనం డయాగ్రామ్ నుంచి అట్ ద సేమ్ టైం స్టేట్మెంట్ నుంచి తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. అంటే దాని నుంచే మనం ఈ స్టెప్స్ రాసుకుంటామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ప్రూవ్ చేయాల్సింది కావాల్సింది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్యారలల్
ప్యారలల్ అనేది కావాలి. సో ప్యారలల్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏమి ఉండాలి, ప్యారలలోగ్రామ్ అనేది ఉండాలి. ప్యారలలోగ్రామ్ అనేది ఉండాలంటే దానికన్నా ముందు మనం ప్యారలల్ లైన్స్ ప్రాపర్టీస్ తెలియాలి. సో ప్యారలల్ లైన్స్ ప్రాపర్టీస్ తెలియాలి కాబట్టి, ప్యారలలోగ్రామ్ తెలియాలి కాబట్టి, ద డయాగ్రామ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఏం డయాగ్రామ్ అండి, మనకి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ డయాగ్రాము మనం ఏం చేయాలంటే మోడిఫై చేయాలి. సో ద టైప్ ఆఫ్ మోడిఫికేషన్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద గివెన్ ఫిగర్, దట్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్షన్ స్టెప్. సో కన్స్ట్రక్షన్ స్టెప్ మనకి ఏం చెప్తుందంటే, ఇచ్చిన డయాగ్రామ్ని మోడిఫై చేస్తాం యాజ్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ నాలెడ్జ్. అంటే మనకి ముందుగా ఏం తెలుసో దాని ప్రకారంగా మనం దీన్ని మోడిఫై చేసుకుంటాం అనమాట. సో వాట్ డూ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ ప్యారలల్. సో ప్యారలలోగ్రామ్ కావాలంటే ప్యారలల్ లైన్స్ కావాలి. ప్యారలల్ లైన్స్ కావాలంటే ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ అవైలబుల్ లేవు. సో దానికోసం ఏం చేస్తాం అంటే, ఏదో ఒక సైడ్, ఎనీ సైడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ యూ టేక్ ప్యారలల్. అంటే సపోజ్ ఏబీ అనుకోండి, ఏబీకి ప్యారలల్గా తీసుకోవాలి. ఏబీకి ప్యారలల్గా ఎక్కడ తీసుకుంటాం అంటే సికి, త్రూ సి. లేదంటే బీసీకి ప్యారలల్ కావాలనుకోండి త్రూ ఏ. అట్ ద సేమ్ టైం ఏసీ ప్యారలల్ కావాలనుకోండి త్రూ బి. ఇలా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి. సో నౌ హియర్ మనకి ఇటువైపు స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ డ్రాయింగ్ ఏ ప్యారలల్ లైన్ త్రూ సి. లెట్ ఇట్ ఈజ్ ఎల్ అనే ఒక ప్యారలల్ లైన్ గీస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐఎమ్ డూయింగ్ అనదర్ మోడిఫికేషన్ త్రూ డిఈ. ఐఎమ్ ఎక్స్టెండింగ్ ద డిఈని మనం ఎక్కడ వరకు అంటే, ఐఎమ్ సేయింగ్ దిస్ వన్ యాజ్ సమ్, ఇక్కడ డిఈ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ అనే లెటర్ అనుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ద డిఈ, సైడ్ డిఈ అనేది మన లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ కదండి, దీన్ని ఎఫ్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఇక్కడ మనకు ఒక క్వాడ్రిలేటరల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్వాడ్రిలేటరల్ ఫామ్ అయినప్పుడు మనకు కావాల్సిన ప్యారలల్ని ప్రూవ్ చేయాలంటే ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలంటే మనకి ఎటువంటి బేసిక్ లేదు, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 2 ట్రయాంగిల్స్ని మనం కాంగ్రెంట్ అని చెప్పగలిగితే ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హియర్ అబ్జర్వ్ దిస్, మనకి ఈ 2 ట్రయాంగిల్స్ని మనం కంపేర్ చేస్తే ఈ 2 ట్రయాంగిల్స్లోని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఫామ్ అయ్యా లేదా. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ అవైలబుల్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ అవైలబుల్. ఆల్రెడీ మనకి ఇక్కడ మిడ్ పాయింట్ అనేది ఉంది కాబట్టి అకార్డింగ్ టు మిడ్ పాయింట్ ప్రాపర్టీ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అనేది అవైలబుల్గా ఉంది. అంటే ఒక సైడు ఒక యాంగిల్ అనేది అవైలబుల్గా ఉంది. అయితే మనకి కాంగ్రెన్సీ చెప్పాలంటే మనకి ఏంటి అవుతున్నాయి, మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఆర్హెచ్ఎస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంగ్రెన్సీ రూల్స్. అయితే ఇందులో ఏదో అవ్వదు అంటే ఆర్హెచ్ఎస్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ లేదు కాబట్టి రైట్ యాంగిల్ ఈజ్ నాట్ అవైలబుల్, దేర్ ఫర్ ఆర్హెచ్ఎస్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ చూసుకుంటే 3 సైడ్స్ ఉండాలి కాబట్టి 3 సైడ్స్ మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి ఓన్లీ 1 సైడ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి ఫ్రమ్ బోత్ ట్రయాంగిల్స్ ఎస్ఎస్ఎస్ఎస్ అనేది అవ్వదు. గ్యారంటీ మనకి ఏ 2 అవ్వాలి, ఐదర్ ఎస్ఏఎస్ కానీ ఏఎస్ఏ కానీ అవ్వాలి. ఎస్ఏఎస్ అవుతుందా లేదా అని అంటే మరి ఏదవుతుంది అనేది దాన్ని బట్టి మన అవైలబిలిటీని బట్టి చూసుకోవాలి. మనకి కన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నాం, మనం ఆల్రెడీ ఇక్కడ ప్యారలల్ లైన్ అనేది గీస్తున్నాం కాబట్టి ప్యారలల్ లైన్ మన ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారము ప్యారలల్ లైన్స్ ప్యారలల్ కాబట్టి లైన్స్ ప్యారలల్ అయితే ఆటోమేటిక్గా మనకి వెర్టికల్ మనకి ఏంటి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనే ప్రాపర్టీ, కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ, లేదంటే మనకి కో ఇంటీరియర్ యాంగిల్ సప్లిమెంటరీ అనే ప్రాపర్టీ అని మనం తీసుకోగలం. సో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఈ 2 లైన్స్ ప్యారలల్ అయినప్పుడు దిస్ వన్ ఈజ్ ఆల్సో ట్రాన్స్వర్సల్ అండ్ దిస్ వన్ ఆల్సో ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ అవైలబుల్, యాంగిల్ అవైలబుల్. ఇప్పుడు మనం ఈ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ పర్టికులర్ యాంగిల్ అండ్ దిస్ పర్టికులర్ యాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్యారలల్ లైన్స్కి ట్రాన్స్వర్సల్ ఇదైతే దీస్ 2 ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతున్నాయి కాబట్టి సో వీ కెన్ టేక్ దీస్ 2 ఆర్ ఈక్వల్. సో దీని ప్రకారం మనం చూస్తే ఇక్కడ చూడండి, యాంగిల్, సైడ్, మధ్యలో వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్లో ఒక యాంగిల్. అట్ ద సేమ్ టైం హియర్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఒక యాంగిల్, సైడ్, యాంగిల్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఏఎస్ఏ ఇన్ దిస్ ట్రయాంగిల్ ADE. నెక్స్ట్ ఏఎస్ఏ ఇన్ దిస్ ట్రయాంగిల్
ఇది ఏంటంటే మనం సిఎఫ్ఈ లేదంటే సిఈఎఫ్ ఏఈడి ఈ రెండు ట్రయాంగిల్ కంపేర్ చేస్తే మనకి ఏమవుతుందండి అప్పుడు ఈ రెండు కాంగ్రెంట్ అని అయిపోతున్నాయి బై ఏఎస్ఏ యాక్సియం. ఇక్కడ ఏముంటుందండి మనకి ఏఎస్ఏ యాక్సియం. సో బికాస్ దీస్ టూ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అండ్ దీస్ టూ ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అండ్ మిడిల్ ఆల్రెడీ అకార్డింగ్ టు ద మిడ్ పాయింట్ these two are AE is equal to EC. So first I am writing that construction step. So what is the construction step? It is telling that what I done, extend, first one extend DE to F. That is the one important point. Next, second step in the construction step, draw L, line L, draw L through C నుంచి పోయేలాగా మనకి ఒక లైన్ దేనికి డ్రా L అనేది ప్యారలల్ టు C నుంచి గీస్తున్నాం కాబట్టి ఏబీకి ప్యారలల్, ఏబీ అనే లైన్కి ప్యారలల్గా ఒక లైన్ అనేది మనం గీస్తున్నాం అనమాట. సో డ్రా L త్రూ C ప్యారలల్ టు ఏబీ. నౌ let us prove it. So proof. So first మనం ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ ఏఈడి అండ్ వాట్ ఇస్ ద అనదర్ ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఎఫ్ఈసి లేదంటే సిఈఎఫ్. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం కదండి, ఇప్పుడే జస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ మనం ఈ ఆర్డర్లో వద్దాం. అంటే ఇదేంటి యాంగిల్ డిఏఈ ఫ్రమ్ దిస్ యాంగిల్ డిఏఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్సిఈ. సో హౌ ఆర్ దీస్ ఫార్మ్డ్? alternate angles. So as they are alternate angles, we can understand these two are equal. Next, what is the another important one is AE is equal to from this triangle AE is equal to from this triangle EC. So this is already given, మన గివెన్లోనే వచ్చింది కాబట్టి మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి సో గివెన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, యాంగిల్ ఏఈడి చూడండి ఇక్కడ యాంగిల్ ఏఈడి అండ్ యాంగిల్ ఎఫ్ఈసి. యాంగిల్ AED is equal to AED is equal to we are pronouncing this triangle CEF కదా, సో మనం CEF అని రాద్దాం యాంగిల్ CEF. సో దిస్ ఈజ్ since vertically opposite angles. So from these two, from this what we can understand that by ASA అంటే here from this triangle angle side angle, from this triangle angle side angle, by ASA axiom we can say both triangles are congruent. So by CPCT అంటే corresponding parts of congruent triangles are always congruent. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే this one, which one, AD is equal to CF, AD is equal to CF. at the same time D is the midpoint కాబట్టి మనకి AD is equal to DB. సో AD is equal to DB, AD is equal to CF కాబట్టి బై ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఆటోమేటికల్లీ అంటే దిస్ ఈజ్ లింక్డ్ విత్ దిస్ అండ్ దిస్ ఈజ్ లింక్డ్ విత్ దిస్. సో వీ కెన్ సెట్ బై ట్రాన్సిటివ్ ప్రాపర్టీ దీస్ టూ sides are equal, and we can also observe that these two sides are equal. At the same time these two are the parts of parallel sides. So which are they? DB and CF are part of parallel lines. Part of parallel lines are always equal, and also here these are parts and also parallel and parallel at the same time by C. మనకి ఏమొచ్చిందండి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం ఈ రెండు ఈక్వల్. ప్యారలల్లో ఈక్వల్ అయిందనుకోండి ఈ క్వాడ్రిలేటరల్లో, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, డెఫినెట్లీ దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ parallelogram. So by CPCTC what we say,
by CPCTC, we understood that AD is equal to CF. AD is equal to CF. At the same time, already D is the midpoint. As the D is the midpoint, AD is equal to DB. So therefore by CP మనం ఏం చెప్పొచ్చు, AD is equal to DB, AD is equal to CF. Therefore by transitive property, what we can say, by transitive property we can say that AD both are equal. CF is equal to DB. మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ వచ్చేసిందండి. CF is equal to DB వచ్చిందంటే ఆటోమేటికల్లీ CF and DB are parts of CF comma DB are part of parallel lines. Parallel lines లో parts at the same time they are the opposite sides of quadrilateral parallel lines. సో ఈ రెండు అవుతున్నాయండి, ఈ రెండు parallel lines లో parts అవుతున్నాయి, parts of parallel lines at the same time opposite sides of a quadrilateral. What is the quadrilateral here? BCFD. సో BCFD అనే quadrilateral లో సో ఇవేమవుతున్నాయి మనకి, these two are opposite, at the same time these two are parallel and these two are equal. Then automatically what we can say, quadrilateral BCFD is a parallelogram. సో మనం parallelogram అని ప్రూవ్ చేసాం అనుకోండి, ఆటోమేటికల్గా మనకి ఏమవుతుంది, దీస్ టూ ఆర్ ఆల్సో ప్యారలల్. సో ఇన్ a parallelogram opposite sides are parallel. సో BC is parallel to FD. BC is parallel to FD అయింది అనుకోండి, మనకు కావాల్సిన దాంట్లో DE is also part of one of the parallel side కదా. సో therefore DE is also parallel to BC. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, యాజ్ DF is parallel to BC, DF దానికి ప్యారలల్ అయింది కాబట్టి DFలో ఒక పార్ట్ కాబట్టి DE is also, therefore what we say, DE is parallel to BC. సో దిస్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రూవెన్. మనకు ఫస్ట్ కావాల్సిన ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. మనం ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈజ్ మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఆటోమేటికల్గా మనకి ఇది పక్కన పెట్టేసండి. ఇది చూస్తే మనకి ఈ రెండు కాంగ్రెంట్ కాబట్టి ఈ కాంగ్రెంట్ అయినప్పుడు DE ఈజ్ ఈక్వల్ టు EF కూడా అవుతుంది. అంటే బై CPCTC ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే, బై CPCTC ఆ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ కాబట్టి DE ఈజ్ ఈక్వల్ టు EF. DE అనేది ఏమవుతుందండి, EFకి ఈక్వల్ అవుతుంది. DE ఈజ్ ఈక్వల్ టు EF బికాస్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. నా కాంగ్రెంట్ అయ్యాయి కాబట్టి ఆటోమేటికల్లీ మనకి ఆల్రెడీ ఏం తెలుసండి, DF ఈజ్ ఈక్వల్ టు BC. DF అనేది దేనికి ఈక్వల్, BCకి ఈక్వల్, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ parallelogram. DFని మనం ఎలా రాయగలము, DE ఈజ్ ఈక్వల్ టు EF. DE ఈజ్ ఈక్వల్ టు EF. సో therefore DE ఈజ్ ఈక్వల్ టు EF అని మనకు తెలుసు కాబట్టి DE ప్లస్ EFగా విడగొట్టి రాయొచ్చు కాబట్టి DE ప్లస్ EF ఈజ్ ఈక్వల్ టు BC. వీ కెన్ రీప్లేస్ DE ప్లేస్లో EF ప్లేస్లో DE రాయొచ్చు కాబట్టి DE ప్లస్ DE ఈజ్ ఈక్వల్ టు BC. therefore what we say, 2DE is equal to BC, therefore DE is equal to half of BC. So this is the second proof. So hence what we say, మనకి ఇక్కడ DE line segment joined by the midpoints, DE is parallel to BC and DE is half of BC. Hence our midpoint theorem is proven. Thank you.